క్షుద్ర పూజల వివాదంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వివాదం రోజు రోజుకి పెరుగుతోంది. క్షుద్ర పూజల ఆరోపణలపై హరీష్ రావు మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ విమర్శలకు హద్దు పద్దు ఉంటుందని, బట్ట కాల్చి మీద వేస్తే ఊరుకునేది లేదు అంటూ హరీష్ విమర్శించారు. సర్కార్ స్కామ్లు బయట పెడుతున్నాననే తనని టార్గెట్ చేశారని, నాలుకుందని ఏది పడితే అది మాట్లాడితే సహించను అని చెప్తున్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటానంటూ కూడా చెప్తున్నారు. క్రిమినల్ డిఫమేషన్ కేసులు వేస్తానన్నారు. ఇప్పటికే లీగల్ నోటీసులు ఇచ్చాను. గతంలో కొండా సురేఖ అడ్డగోలుగా మాట్లాడి ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. నేను దేవుణ్ణి నమ్ముతాను, ప్రతి పుట్టినరోజుకు గుడికి వెళ్తాను, కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం మంచిది అంటూ హరీష్ హెచ్చరికలు జారీ చేయడం మనకు కనిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ వరుసగా ఈ అంశం మీద విమర్శలు చేస్తూనే ఉంది. సామా రామ్మోహన్ కాంగ్రెస్ నాయకులు, అలాగే మహేష్ కుమార్ గౌడ్, మరికొంతమంది నాయకులు కూడా, అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు చాలా తీవ్రంగా ఈ అంశం మీద రెస్పాండ్ అవుతున్నారు. ఇచ్చినటువంటి లీగల్ నోటీసుల మీద కూడా కాంగ్రెస్ చాలా సీరియస్ అవుతుంది. సామా రామ్మోహన్ మాట్లాడుతూ, మీరు లీగల్ నోటీసులు ఎందుకు, సరే ఇస్తే ఇచ్చుకోండి, పర్లేదు, నేను ఇవ్వాల్సిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాను, కాకపోతే ఆ రోజు నేను చెప్పిన పర్టికులర్ డేట్స్లో మీరు ఎక్కడున్నారు అనేది మీరు రివీల్ చేయగలుగుతారా అని క్వశ్చన్ చేయడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇది నిజంగా సాధ్యమయ్యే పనేనా? క్షుద్ర పూజలు, వర్షాలు పడకపోవడం, దాని మీద గొడవ చేయడం, ఇవన్నీ సాధ్యమయ్యే పని మీకు అనిపిస్తుందా? ఈ క్షుద్ర పూజల అంశం రాజకీయాల్లో ఇంత పెద్ద సంచలనంగా మారడం, అందులోనూ హరీష్ రావు మీద వీళ్ళు విమర్శలు చేయడం కాంగ్రెస్ నాయకులు. సో ఒక్కసారి కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారు? మహేష్ కుమార్ గౌడ్ ఈ అంశం మీద రెస్పాండ్ అయ్యారు. ఒక్కసారి మధుతో మాట్లాడదాం. మాట్లాడిన తర్వాత నాయకుల మాటలు ఎలా ఉన్నాయో కూడా చూద్దాం. మధు, ఓ పక్క లీగల్ నోటీసులు ఇచ్చారు, ఇప్పటికే డిఫమేషన్ కేసులు కూడా వేస్తానని చెప్పి హరీష్ అంటున్నారు. గతంలో వేసిన వాళ్ళు ఆల్రెడీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, కాస్త గుర్తుంచుకుంటే మంచిదని హెచ్చరిస్తున్నారు. మరి ఈ విషయం మీద కాంగ్రెస్ నాయకుల రెస్పాన్స్ ఏంటి? ఇప్పటికే లీగల్ నోటీసుల మీద కూడా చాలా స్ట్రాంగ్గానే రెస్పాండ్ అయ్యారు సామా రామ్మోహన్ కూడా. చాలా హార్ష్గానే రెస్పాండ్ అయ్యారు హరీష్ రావు. యాక్చువల్గా నిన్న ప్రెస్ మీట్ సందర్భంగా హరీష్ రావు దీని మీద రియాక్ట్ అవుతారు అనుకుంటే నేను రియాక్ట్ కాలేదు. కానీ ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడినటువంటి మాటల్లో చాలా టార్గెటెడ్గా నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా జరుగుతున్నటువంటి అవినీతికి సంబంధించినటువంటి అంశాలను ప్రజల ముందు ఉంచుతున్నాను, వారికి ఇబ్బంది అవుతూ ఉంది, దానివల్లనే నన్ను టార్గెట్ చేస్తున్నారు అనేటువంటిది హరీష్ రావు మాట్లాడారు. వరుసగా స్కామ్లకు సంబంధించి మైనింగ్ స్కాము, నాదర్గుల్ భూముల వ్యవహారము, గురుకుల టెండర్లు, ఇట్లా అన్ని అవినీతి, నైని కోల్ బ్లాకు, ఇట్లా అనేక అంశాలన్నింటినీ తెరపైకి తెస్తూ ఉన్నాం. అవినీతి అంశాలన్నింటిని కూడా కాంగ్రెస్ చేస్తున్న అవినీతిని బట్టబయలు చేస్తూ ఉన్నాం. సో దానివల్ల నన్ను టార్గెట్ చేస్తున్నారు అటువంటి స్టేట్మెంట్ చేశారు. దాంట్లో భాగంగానే ఇప్పటికే ఇట్లాంటి నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు మంత్రి కొండా సురేఖ, ఇప్పటికీ డిఫర్మేషన్ కేసు వేయడం వల్ల అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. ఇప్పుడు అనవసరంగా నా మీద లేనిపోని ఆరోపణలు, నోటికి ఏది వస్తే అది ఆ వర్డ్స్ మాట్లాడడం, క్షుద్ర పూజలు అనేటువంటిది, దానిపైన మాట్లాడడం పైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు క్రిమినల్ సూటు పరువు నష్టం దావా వేశాను. తర్వాత ఫ్యూచర్లో తెలుస్తుంది వాళ్ళకి ఏంది అనేటువంటిది. నేను స్కాములు ఎత్తి చూపుతున్నాను కాంగ్రెస్ అవినీతిని, కాబట్టి నన్ను టార్గెట్ చేశారంటూ ఆయన ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇస్తూనే ఇంకొక స్టేట్మెంట్ చేశారు హరీష్ రావు. నేను ప్రతి పుట్టినరోజుకి గుడికి వెళ్ళడం నాకు ఆనవాయితీ, అలవాటు, నేను గుడికి వెళ్తూనే ఉంటాను, మీరు ఎన్ని ఆరోపణలు చేసినా నేను డివేట్గాను డైవర్ట్గానని స్టేట్మెంట్ చేస్తూ ఎవరిని వదిలిపెట్టాను, ఫ్యూచర్లో తెలుస్తుందంటూ ఒక మాస్ వార్నింగ్, గట్టి వార్నింగ్ హరీష్ రావు ఇచ్చే ప్రయత్నం చేశారు. నోరు ఉంది కదా అనేటువంటిది, ఏది పడితే నోటికి అది వస్తే అది మాట్లాడితే ఊరుకునేది లేదు. ఇక్కడ హరీష్ రావు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు ఆయన మాట్లాడుతున్న సందర్భంలో. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా వదిలిపెట్టను, అనవసరంగా నా పైన నిందలేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ తప్పిదాలను, స్కామ్లను ఎత్తి చూపినందుకు ఏం చేయలేక ఏదో ఒక నింద నా మీద నిందేస్తున్నటువంటి. నిన్న కూడా కొద్దిమంది నాయకులు మాట్లాడారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, హరీష్ రావు పైన కాంగ్రెస్ పదే పదే టార్గెటెడ్గా మాట్లాడుతూ ఉంది అనేటువంటిది. ఆయన విషయంలో బీజేపీలోకి వెళ్తారు అనేటువంటి స్టేట్మెంట్ చేయడం, తర్వాత ఇంకో రకమైనటువంటి స్టేట్మెంట్ చేయడం, ఇప్పుడు ఆయన హైటు వాటిపైన స్టేట్మెంట్ చేయడం, ఇప్పుడేమో క్షుద్ర పూజలు అంటూ స్టేట్మెంట్ చేయడం. సో లీగల్ నోటీసులకు లీగల్గానే సమాధానం చెప్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉంటే, మీకు త్వరలో ఉంటుంది ఒక్కొక్కరికి అనేటువంటి స్టేట్మెంట్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. అంత ఆషామాషి లీడర్ కాదు హరీష్ రావు, నిక్కచ్చిగానే ఉంటారు, ఆధారాలు లేకుండా మాట్లాడరు. మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడితే వాటికి మీరు ఖచ్చితంగా ఆధారాలు చూపించాలి, లేదంటే దానికి
మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది, లీగల్గా డిఫర్మేషన్ కేసు ఉంటుంది. ఇప్పటి నుంచి కరెక్ట్గా నెల రోజులు 30 రోజులలో సమాధానం చెప్పాలి వాళ్ళకు. మొన్న హరీష్ రావు లీగల్గా నోటీస్ పంపారు. ఒకటి అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి, ముగ్గురికి నోటీసులు పంపారు. ఆ నోటీసులకు వాళ్ళు స్పష్టమైన సమాధానం చెప్పాల్సిందే. చెప్పకుంటే నెల రోజుల వ్యవధి, అంటే మెయిల్ రూపంలో కానీ తర్వాత ఇంకా ఇతర రూపంలో కానీ వాళ్ళంతా కూడా హరీష్ రావు లీగల్ టీంకి సమాధానం చెప్పాల్సిందే. ఆ సమాధానం సంతృప్తికరంగా లేకపోతే అంటే ఆధారాలు చూపించాలి. ఈయన హరీష్ రావు అక్కడికి వెళ్ళి క్షుద్ర పూజలు చేశారనేటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో వర్షాలు పడద్దు, కరువు తాండవిల్లాలి, రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడాలి, ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇంకా తీవ్ర ఇక్కట్లలోకి వెళ్ళాలి, రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి చేశారనేటువంటి ఆరోపణలకు వాళ్ళు సమాధానం కరెక్ట్గా చెప్పాలి. చెప్పకపోతే లీగల్గా ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాస్త యూటర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. నందు నిన్న మాట్లాడినటువంటి మాటలు ఆయన నిజామాబాద్లో మాట్లాడుతూ నేను ఆ రకంగా అనలేదు అనేటువంటి కొస్త టర్న్ తీసుకునే ప్రయత్నం చేశారు. అద్దంకి సామా మాత్రం అదే స్టాండ్ పైన ఉన్నారు. ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే, ప్రూఫ్ చూపించాల్సిందే, ఆధారాలు సమర్పించాల్సిందే, లేదంటే మాత్రం కోర్టుల చుట్టూ రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకోవడం ఇప్పటి వరకు మనం చూసాం, కానీ దెయ్యాలను వాడుకోవడం చాలా రేర్ గా చూస్తూ ఉంటామేమో. ఇప్పుడు అలాంటి ఒక సిచ్యువేషన్ కనపడుతుంది. సో అంటే హరీష్ రావు గురించి మనందరికీ తెలిసిందే, ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రయాణం అందరం చూస్తూనే ఉన్నాం. ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ మ్యాన్, అవునన్నా కాదన్నా గ్రౌండ్ లెవెల్లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. హెస్ హిజ్ ఓన్ క్యారెక్టర్ ఒకటి ఉంది, రాజకీయాల్లో బిల్డ్ చేసుకున్నారు. మరి అలాంటి పర్సన్ మీద ఇలాంటి ఒక స్ట్రేంజ్ ఎలిగేషన్, ఇది కూడా సరే దేవుణ్ణి వాడుకున్నారని చెప్పడం అనేది ఒక నార్మల్ ఎలిగేషనే, కానీ దెయ్యాలను వాడుకున్నారని చెప్పడం అనేది చాలా స్ట్రేంజ్ ఎలిగేషన్. ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తున్నారంటే దేర్ షుడ్ బి సమ్ ఎవిడెన్స్, ఏదో ఒక ఎవిడెన్స్, ఒక బలం అనేది ఉండాలి. ఏదో మేము నిజంగానే విమర్శలు చేసాం మీరు ప్రూవ్ చేసుకోండి అని చెప్పడంతోనే సరిపోతుందా? నిజంగా ఏదైనా ఎవిడెన్స్ ఉందా? ఎందుకంటే రేపు ప్రజల్లో లేనిపోని విమర్శలకు తావు తీసే అవకాశం ఉంది కదా ఒకవేళ లేకపోతే. ఎగ్జాక్ట్లీ ఇక్కడే అసలు తిరకాసు ఉంది. ఈరోజు హరీష్ రావు రెస్పాండ్ అయ్యారు. ఎస్ నేను పుట్టినరోజుకు గుడికి వెళ్తాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అంటే హరీష్ రావు క్లారిటీ ఇస్తున్నారు, గుడికి వెళ్ళిన మాట విషయంలో హరీష్ రావు క్లారిటీ ఇస్తున్నారు. త్రిచి తర్వాత ఇక్కడ కర్ణాటకలో శివమొగ్గ ప్రాంతానికి సంబంధించిన 2 ప్లేసెస్లోకి ఆయన దర్శనం కోసం వెళ్ళారు అనేటువంటిది హరీష్ రావు వెళ్ళాను అని చెప్పకుండా నేను ప్రతి పుట్టినరోజు గుడికి వెళ్తాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దాదాపు అది కన్వే అయినట్టే, అంటే గుడికి వెళ్ళారు. అక్కడ గుడిలో వెళ్ళినటువంటి సందర్భంలో ఇప్పుడు శివమొగ్గ కర్ణాటకలో ఉంది, శివమొగ్గ అంటాం జనరల్గా, దానికి సంబంధించినటువంటి ప్రాంతం పేరు. అక్కడ మూకాంబిక అమ్మవారు ఉంటారు. అక్కడ ఫేమస్ అమ్మవారి ఆలయం శక్తి, అక్కడ పెద్దగా చాలామంది భక్తులు వస్తారు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు చాలా ఫేమస్. అక్కడికి హరీష్ రావు వెళ్ళారు. తర్వాత త్రిచికి సంబంధించినటువంటి విషయంలో అక్కడ స్వామివారు ఉంటారు, శివుడు ఉంటారు, అక్కడికి వెళ్ళారు. అక్కడ శివాలయం చాలా పెద్దగా ఫేమస్ త్రిచికి సంబంధించిన ప్రాంతంలో. అక్కడ ఆయన ఆ ప్రాంతంలో అక్కడికి పూజలు చేయడానికి వెళ్ళారు. కానీ దీన్ని క్షుద్ర పూజలు అంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. దీనికి ఆధారాలు ఉన్నాయనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఆధారాల్లో భాగంగా అద్దంకి దయాకర్ 2వ వీడియో రిలీజ్ చేశారు అమెరికా నుంచి. ఆ 2వ వీడియోలో మాట్లాడుతున్నటువంటి వీడియోలో ఏం చెప్పారంటే, హరీష్ రావు గుడిలోకి క్షుద్ర పూజలు చేయడానికి వెళ్తున్న సందర్భంలో అక్కడ నేను పొలిటీషియను, నా పేరు హరీష్ రావు అని కాకుండా పోలీస్ ఆఫీసర్ని, నేను పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పుకున్నాను అనేటువంటిది అద్దంకి దయాకర్ అలిగేషన్ చేస్తూ ఉన్నారు. దీనిపైన కూడా హరీష్ రావు లీగల్ టీం ఆగ్రహంగానే ఉన్నారు, సీరియస్గానే ఉన్నారు. హరీష్ రావు కూడా సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి. నోటికి ఏది వస్తే అది మాట్లాడితే జాగ్రత్త, ఇక్కడ హరీష్ రావు ఎవరిని కూడా వదిలిపెట్టాను అనేటువంటి స్టేట్మెంట్ హరీష్ రావు చేశారు. సో లీగల్గా హరీష్ రావు వీళ్ళందరినీ సమాధానం చెప్పాలి, ఆధారాలు సమర్పించాలనేటువంటిది ఆయన కోరుతున్నటువంటి పరిస్థితి. క్రిమినల్ సూట్, పరువు నష్టం దావా 2 కూడా, క్రిమినల్ కేసు, పరువు నష్టం దావాకు సంబంధించి ఫేసెస్ చేయాలి. కొండా సురేఖ ఎగ్జాంపుల్ తీసుకున్నారు. మంత్రి ఆమె నోటికొచ్చినట్టు గతంలో గట్లానే కేటీఆర్ మీద మాట్లాడి ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంది. అర్థం చేసుకోండి, నోటికి ఏదొస్తే అది మాట్లాడొద్దు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఇది తనపై నిందలు వేయడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులకు సిగ్గుండాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సిగ్గు లేదు అనేటువంటి స్టేట్మెంట్ చేసి రాజకీయాల్లో విమర్శలకు కూడా ఒక హద్దు పద్దు ఉంటుంది. నోటికి ఏదొస్తే అది మాట్లాడితే దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారు అని స్టేట్మెంట్ చేశారు. కొంతమంది ఇంకేదో స్ట్రాటజీ ఉండొచ్చు దీని వెనక, కాంగ్రెస్ ఇలాంటి
ఒక స్ట్రేంజ్ ఎలిగేషన్స్ చేసిన విషయంలో అని చెప్పి కూడా అంటున్నారు. డూ యూ థింక్ దెర్ ఈస్ ఎనీ హిడెన్ స్ట్రాటజీ ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఈ డ్రామా వెనక అంటే ఈ ఆరోపణలు ఇంత పెద్ద సంచలనం? ఎందుకంటే ఇది చాలా రొటీన్ ఆరోపణలు కాదు కదా, చాలా స్ట్రేంజ్గా ఉన్నాయి చేస్తున్న ఆరోపణలు. కానీ హరీష్ రావు ఏదో వర్షాలు పడకుండా పూజలు చేశారు, దానివల్ల కరువు వస్తే దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలనుకునే చాలా దూరంగా కనపడుతున్నాయి ఇవన్నీ కూడా చూడడానికి. సో దీని వెనక ఇంకేదైనా స్ట్రాటజీ ఉండడానికి అవకాశం ఉందా? అంటే ఎగ్జాక్ట్లీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉంది ఏంటంటే, గత కొంతకాలంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అవినీతి అక్రమాలు వీటన్నిటినీ బయట తీసే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది, రైతాంగంలో కానీ అవినీతి విషయంలో కానీ నిరుద్యోగుల విషయంలో కానీ, తర్వాత మొన్న ధాన్యం సేకరణకు సంబంధించిన విషయంలో కానీ, రీసెంట్గా గురుకుల టెండర్లలో అవినీతి కానీ భూముల విషయంలో కానీ అవినీతిని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. సో ఆ వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి హరీష్ రావు విషయాన్ని తెరపైకి తెచ్చారు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. నిన్న కొద్దిమంది మాట్లాడారు, మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు, నిన్న కొద్దిమంది నాయకులు మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. దీంట్లో 2025వ సంవత్సరంలో హరీష్ రావు త్రిచి శివమొగ్గ వెళ్ళారు. ఇప్పుడు ఈ 2026 ఆగస్టు నెల, అంటే దాదాపు 8వ నెల. ఇది 8 నెలల తర్వాత ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఈ సంవత్సరంలో కూడా వెళ్ళారు, 26లో కూడా వెళ్ళారు హరీష్ రావు. ఇప్పటికీ 3 సార్లు వెళ్ళారు అక్కడికి. కానీ గుడి ఆయన పూజల కోసం వెళ్ళారు, క్షుద్ర పూజల కోసం వెళ్ళలేదు, భక్తి భావంతో వెళ్ళారు. ఆయనకు అక్కడ మొక్కు ఉంది కాబట్టి మొక్కులో భాగంగా వెళ్ళుంటారు. పోయే హక్కు అందరికీ ఉంటుంది. దాన్ని మీరు ఎట్లా టార్గెట్ చేస్తారు? క్షుద్ర పూజలు అని చెప్తారు. ఆయన గుడులలో క్షుద్ర పూజలు చేస్తారా? అక్కడ ఉన్నటువంటి ముక్తేశ్వర స్వామి ఆలయం ఒకటి, ఇక్కడ మూకాంబిక సంబంధించినటువంటి ఆలయం ఒకటి, అందరూ ఫేమస్. ఎవరు గూగుల్ చేసినా కూడా తెలిసిపోతుంది, అంత ఫేమస్ టెంపుల్స్. అక్కడ క్షుద్ర పూజలు ఎవరు చేస్తారు? కావాలని బదనాం చేయడానికి, కాంగ్రెస్ పైన వస్తున్నటువంటి అవినీతి జనాల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి హరీష్ రావుని టార్గెట్. గతంలో బీజేపీలకు వెళ్తాడు హరీష్ రావు అనేటువంటి టార్గెట్. ఇప్పుడేమో ఆయన క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నారు, వర్షాలు పడకుండా కరువు రావాలి, ఇక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలి, ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లోకి వెళ్ళాలనేటువంటి క్షుద్ర పూజలు చేస్తారనేటువంటిది డైవర్షన్ టాక్టిక్స్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. దీన్ని జనాలు నమ్మరు, గమనిస్తూ ఉన్నారు అన్ని విషయాలు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. సో ప్రస్తుతం కాంగ్రెస్ మాత్రం దీనిపైనే స్టాండ్ ఉంది. హరీష్ రావు రెండవసారి కూడా సిద్ధమయ్యారు. మొన్న వెళ్ళినటువంటి కాకుండా ఇప్పుడు రెండవసారి మళ్ళీ క్షుద్ర పూజలకు సిద్ధమవుతున్నారు. ఆ సమాచారం మాకు తెలిసి ఈ విషయాన్ని బయటపెట్టినాం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ దాంట్లో భాగంగానే ఆయన తీవ్రమైనటువంటి విమర్శ ఆధారాలు ఉన్నాయి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ హరీష్ రావు నిజంగానే ఆయన మీద వేస్తున్నటువంటి ఆరోపణలపైన క్షుద్ర పూజలు చేశారు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. కాబట్టి వాటికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా కాంగ్రెస్ పార్టీ దగ్గర? ఉంటే వాళ్ళు బహిర్గతం చేస్తారా చూడాలి. ఈ రోజు మాత్రం హరీష్ రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏ ఒక్కరిని వదిలిపెట్టను, ఇక్కడ హరీష్ రావు జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి మాట్లాడాలి, రాజకీయ విమర్శలకు ఒక హద్దు ఉంటుంది, అది హద్దు దాటి మాట్లాడుతూ ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు ఈ విషయం తెలంగాణ వ్యాప్తంగానే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చర్చనీయాంశంగా మారింది. హరీష్ రావు క్షుద్ర పూజలు చేస్తున్నారు అంటూ కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం, ఆరోపణలు చేయడంతో మొదలయ్యి ఆ పూజలు కూడా ఏంటి, తెలంగాణలో వర్షాలు పడకూడదని, కరువు రావాలని, దానివల్ల వాళ్ళు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి తర్వాత గెలవడానికి ప్రయత్నిస్తున్నారు, ఇలాంటి విమర్శలు. సహజంగా దేవుణ్ణి వాడుకోవడం చూస్తుంటాం రాజకీయాల కోసం, లేదంటే రాజకీయ నాయకులు పూజలు చేయడం కూడా చూస్తూ ఉంటాం. గతంలో కేసీఆర్ చండీ యాగం లాంటివి చేశారు, ఎందుకు రాష్ట్రం బాగుండాలని, లేదంటే తన పార్టీ బాగుండాలనో, తనకు పదవి రావాలనో, ఇలాంటివి కోరుకోవడం సహజమే. ఏ రాజకీయ నాయకుడైనా సరే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, గెలిచిన వెంటనే తిరుపతి వెళ్తారు, గుండ్లు కొట్టించుకొని వస్తుంటారు చాలామంది. సో ఇలాంటివి సహజంగా మనం చూస్తూనే ఉంటాం. అండ్ ఇన్ వెరీ రేర్ కేసెస్ వి మే సీ కొంతమంది నాయకులు కొన్ని ఇలాంటివి క్షుద్ర పూజ లాంటివి కూడా చేస్తూ ఉంటారు. బట్ ఇట్స్ వెరీ రేర్ కేస్. ఒకవేళ జరిగినా సరే బయటికి రావడం అనేది ఉండదు. సో ఇప్పుడు హరీష్ రావు విషయంలో కాంగ్రెస్ నాయకులు చేసిన విమర్శలు, ఈ ఆరోపణలు ఊహించుకోవడానికి కూడా కొంత కష్టంగానే ఉన్నాయి. ఎందుకంటే హరీష్ రావు కంటూ ఒక స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఉంది ఈ రాజకీయాల్లో. ఆయనకంటూ ఒక భావజాలం ఉంది, ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. తెలంగాణ ఉద్యమంలోంచి పుట్టినటువంటి నాయకులు, చాలా మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నాయకులు, ఒక స్ట్రాంగ్ లీడర్గా ఉంది పేరు. అందులోనూ సరే తనకి ఏదైనా పదవి రావాలని పూజలు చేశారంటే ఒక అర్థం ఉందేమో, కానీ ఇలాంటివి చేశారు అనే ఆరోపణలు కనీసం వినడానికి, నమ్మడానికి కూడా చాలా కష్టంగా ఉన్నాయి. అలాంటి ప్లేస్లో హరీష్ రావును ఊహించుకోవడం కూడా కష్టంగానే ఉంది. మరి ఇలాంటి ఆరోపణలు కాంగ్రెస్ ఎందుకు చేసింది?
కాంగ్రెస్ నిజంగా హరీష్ రావు అలాంటి పూజలు చేశారని చెప్పడమే ఆ ఉద్దేశమా, లేకపోతే ఈ మొత్తం గందరగోళం వెనక ఇంకేదైనా ఎజెండా ఉందా, హిడెన్ ఎజెండా ఇంకేదైనా ఉందా అనే కోణంలో కూడా ఇప్పుడు చాలామంది ఆలోచిస్తున్నారు. మరోవైపు హరీష్ రావు ఏమో మీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే కుదరదు, నేను డెఫమేషన్ కేసు వేస్తాను ఖచ్చితంగా అని చెప్పి ఆయన అంటున్నారు. ఇప్పటికే అలా కేసులు పడ్డవాళ్ళు తిరుగుతున్నారు కోర్టుల చుట్టూ, మర్చిపోవద్దని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో మీకేమనిపిస్తుంది, ఈ అసలు కాంగ్రెస్ నాయకులు చేసిన ఈ ఆరోపణలు ఎంతో కొంత అయినా సరే కనీసం మీరు నమ్మగలుగుతున్నారా, నమ్మడానికి అవకాశం ఉందా అసలు ఆరోపణలు, లేకపోతే ఇంకేదైనా ఎజెండా ఉందా దీని వెనక? హౌ డు యూ సీ ది సిచ్యువేషన్? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి? కూడదని కరువులో ప్రజలు పశువులు ప్రభుత్వపరంగా అన్ని అవకాశాలు పొందినటువంటి హరీష్ రావు గారు ఆయన స్వార్థం అంత పరాకాష్ఠకి చేరిందంటే, తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడకూడదని, పంటలు పండకూడదని, కరువులో ప్రజలు పశువులు ప్రాణాలు కోల్పోవాలని, ఇది జరిగితే వారికేదో లబ్ధి చేకూరుతుందని రుద్ర పూజలు చేస్తా ఉన్నారు. 100కు 100% నిజం. హరీష్ రావు తన స్వార్థం కోసం, తన పార్టీ బాగో కోసం పూజలు చేయడమే కాకుండా వాటిని వాస్తవాలతో మాట్లాడినటువంటి అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డికి లీగల్ నోటీస్ పంపడం జరిగింది. వాస్తవాలు బయటపడేసరికి మనిషి బొంబేలెత్తిపోతా ఉన్నాడు. మన కుటుంబం, రాష్ట్రం, దేశం, ప్రజలంతా బాగుండాలని ఎవరమైనా దేవులను పూజిస్తాం, కొనియాడతాం, పూజలు చేస్తాం, మాలలు వేసుకుంటారు. హరీష్ రావు మాత్రం దీనికి భిన్న. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కౌసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అర కిలో చీరను ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్. స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టు అయినా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్.